ఈ నెల 14న పర్దిపేట గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పల్లె రమేష్ గౌడ్ అంబేద్కర్ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ సంఘాలు అడుక్కు తింటున్నాయని, బిచ్చమెత్తుకుంటున్నాయంటూ రమేష్ గౌడ్ అహంకార పూరితంగా మాట్లాడడంపై దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై ఇప్పటికైనా ఏఎస్పీ చైతన్యరెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. రమేష్ గౌడ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని నాయకులు హెచ్చరించారు. రమేష్ గౌడ్ వైఖరిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్ మరియు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు సంగి రాజలింగం, జిల్లా అధ్యక్షులు కొత్తొల గంగారం, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాలరాజు, ఎంఆర్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. పర్దిపేట గ్రామంలో అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి ఉత్సవాలలో భాగంగా పల్లె రమేష్ గౌడ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి అంబేద్కర్ గురించి మాట్లాడతాను, అంబేద్కర్ గొప్పతనం గురించి మాట్లాడతానని చెప్పేసి మైకు తీసుకొని వాళ్ళ రాజకీయాల కక్షల కోసం అక్కడ తన దళితులను, దళిత సంఘాలను చిన్న చూపు చేస్తూ మాట్లాడడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. తను మాట్లాడుతూ సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు ఇంకా అడుగు తినే దశలో ఉన్నారు అనే భావం వచ్చేటట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు. తన విధానం మార్చుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఎస్సీలు ఎవరైతున్నారో ఇంకా అడుక్కుంటున్నారు, లాలూచిగా మారుతున్నారు, తర్వాత బిచ్చగాళ్ళుగా అడుక్కుంటున్నారనే పదాన్ని తను వాడటం అనేది సందర్భంగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అంబేద్కర్ సంఘం జిల్లా శాఖ నుంచి ఇలాంటి మాటలు ఎస్సీలందరినీ కూడా అవమానించే విధంగా ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే పల్లె రమేష్ గౌడ్ దీనికి స్పందించి బహిరంగంగా క్షమాపణ కోరాలి. నిజంగా క్షమాపణ కోరకపోతే మాత్రం దళిత సంఘాల ఆధ్వర్యంలో పల్లె రమేష్ గౌడ్ ఆయన యొక్క ఇంటిని ముట్టడించాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఖబర్దార్ రమేష్ గౌడ్, ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఇది వ్యవస్థ కాదు, బ్రాహ్మణ వ్యవస్థ కాదు, అగ్రరాజ్య వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం అమలవుతున్న ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి లేదు. అంబేద్కర్ జయంతికి వచ్చి అదే దళితులను అవమానిస్తూ మాట్లాడడం అనేది నీచమైన సంస్కృతినిది. కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి స్పందించి వెంబటే నువ్వు మనస్తాపం పొంది బహిరంగంగా క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే నిన్ననే ఆల్రెడీ డిఎస్పీ గారికి అతని మీద కేసు కూడా పెట్టడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కింద డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అతను ఒకవేళ క్షమాపణ గిట్లా చెప్పకపోతే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్కి మేము డిమాండ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అతని మీద ఖచ్చితంగా నమోదైనట్టు మేము కృషి చేస్తాం. తర్వాత దీనికి స్పందించి ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందిగా మేము ఈ సందర్భంగా పార్టీలో కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆ పార్టీ కూడా రేపు దానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఆ పల్లె రమేష్ గౌడ్ దీనికి మనస్తాపం పొంది క్షమాపణ చెప్పాల్సిందిగా జిల్లా శాఖ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. బాబు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా పల్లె రమేష్ గౌడ్ వేదికపైకి వచ్చి మేము అనుకున్నది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని స్పష్టంగా మా దళిత నాయకులకు చెప్పాడనుకుంటే ఆయన దళితులను చాలా అవమానపరచడం జరిగింది. ఎందుకంటే దళితులు ఇప్పటికి కూడా అడక తినేవాళ్ళు, ఇంకా అంగట్లో కదా అడుక్కున్నట్టు వసూలు చేస్తున్నారని పదం వాడడం అది సిగ్గుచేటు. పల్లె రమేష్ గౌడ్, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మేము అనేది ఏంటంటే మా నాయకులు మేము ఎదుగుతున్న తరంలో దెబ్బకొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు నాకు అనిపించింది. మీరు రాజకీయ మాటల్ని తీసుకొచ్చి మా సంఘంలో మా సంఘ సభ్యులను ఏదో ఒక పక్కతో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు ఇలాంటి పదాలు వాడితే ఖబర్దార్ రమేష్ గౌడ్ గారు, మీకు ఏదైనా రాజకీయ అనుభవం కావాలా
అనుకుంటే మీరు రాజకీయం చేసుకోండి, కానీ మా దళిత నాయకుల దగ్గరకు వచ్చి, దళిత సంఘాల దగ్గరకు వచ్చి మా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని నీకు హెచ్చరిస్తున్నా. మీరు ఎక్కడైనా ఏ సభకు పోయినా సభను ఉద్దేశించే మాట్లాడాలి తప్ప మీరు మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు ఎక్కడికి పోయినా మేము తరిమి కొడతామని నేను హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలని కూడా మీకు కోరుతున్నాం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఏ సభలో మాట్లాడినా నేను అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. జై. ఈరోజు టీఎస్ ఆఫీస్కి వచ్చింది ఎందుకంటే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నాడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా పండుగ రోజులా భావించే రోజు. పర్దిపేటలో గౌరవ సభ్యునిగా పిలిపించినందుకు రమేష్ గౌడ్ అతను తన స్వార్థ ప్రయోజనాలకు మాటలు మాట్లాడుతూ సంఘాల నాయకులు ఇప్పటికి కూడా అడకతింటున్నారు అనే పదజాలం వాడిని కనుక ఖచ్చితంగా ఆయన పైన ఎస్ఎస్సీ అట్రాసిటీ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మాటలు ఖండిస్తూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్తూ ఏదే సీనియర్ సిటిజన్ ఉంటుందో అందరి ముందు చెప్తే ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టుంది. లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి నవయుగంలో ఇంకా ఆయన అంటరానితనాన్ని పోషిస్తున్నట్టు లెక్క ఆ మాటలకు నేను నిజంగా చెప్తున్నాను. వాస్తవం ఎప్పుడైతే 1947లో మరి బాబాసాహెబ్ అనుభవించిన బాధలు, పూలే బాధలు, జగ్జరావు బాధలు ఇప్పుడు నాకు పర్దిపేట యొక్క ఇష్యూలో తెలిసింది. రమేష్ గౌడ్ అడకచుంటున్నారంటే రమేష్ గౌడ్ అసలు వాస్తవంగా ఆయన కులమేంది, ఆయన బతికేంది, ఆయన జీవనం ఎక్కడికి వచ్చింది ఆయన ఆలోచించుకోవాలనేది ఒక జిల్లా గౌరవాధ్యక్షుడుగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఆయన ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే మనస్ఫార్థంగా ఉంటే మా పర్దిపాటులో జరిగినటువంటి మా రత్నగిరిపల్లిలో ఉన్నటువంటి ఇంకా చాలా ఇంతకుముందు మేము ఉద్యమాలు చేస్తూ ఎన్నో రకాల అంటేబట్టి పర్పస్ కానీ 2 గజాల పద్ధతి కానీ రకరకాల. అందరికీ జై భీమ్. ఈరోజు సమావేశమైన కామారెడ్డి జిల్లాలోని అంబేద్కర్ మరియు అనుబంధ సంఘాలైన ఎంఆర్పీస్ వివిధ సంఘ నాయకులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తూ, మొన్న అంబేద్కర్ జయంతి రోజు పర్దిపేట గ్రామంలో జరిగిన సంఘటన అయితే మా విలేజ్లో నేను బహుజనవాదిని, నేను గౌడ బిడ్డను, నేను ఎస్సీలతోటి అందరితోటి కలిసి ఉంటా అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే పల్లె రమేష్ గౌడ్ అనే వ్యక్తి ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి అంబేద్కర్ జయంతి ప్రోగ్రాంను అక్కడున్న సంఘ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తలో కొంత డబ్బులు కమ్ చేసుకొని ఆ ప్రోగ్రాంను చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఇతన్ని ఎవరు కూడా ₹1 కూడా అడగలేదు. కానీ అతను ఆ యొక్క సమావేశానికి వచ్చి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర గురించి మాట్లాడతారని అందరూ కూడా భావించారు. కానీ అలా కాకుండా అతను అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని ఊరూరా బిచ్చం ఎత్తుకొని బతుకుతారు, అడుక్కొని తింటారు అని చెప్పేసి చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా మళ్ళా 30-40 సంవత్సరాలు 50 ఏళ్ళు దాటుతున్నా కానీ మీ బతుకు ఇంతే గడిచిపోతుంది అని చెప్పేసి అరే బిరే అని చెప్పేసి పదజాలం కూడా వాడడం జరిగింది. కానీ మన యొక్క అంబేద్కర్ సంఘ నాయకులు ఎక్కడైనా కానీ ఆత్మగౌరవంతో బతుకుతారు, వారి యొక్క సొంత డబ్బులతో వాళ్ళు బతకడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా బిచ్చం ఎత్తుకొని ఎక్కడ ఏ కార్యక్రమాలు కూడా చేయడం లేదు. కాబట్టి నువ్వు అలాంటి పదజాలం వాడినందుకు నేను బీసీ బిడ్డ, బహుజన బిడ్డ అని చెప్పుకుంటున్న మాటలైతే కావు. ఒక మన్మాదిగా, ఒక మన్వాదంలో ఉన్న వ్యక్తిగా నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఆ మాటలను ఖండిస్తూ మేము నిన్ననే ఏఎస్పీ మేడం గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేమందరము మాట్లాడినట్టుగా నువ్వు తప్పకుండా బహిరంగంగా నువ్వు మళ్ళా సెకండ్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడతాడే లేదు, నువ్వు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తేనే మేము బతుకుతాం, లేదంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. మేము ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటున్నామో, ఈ యొక్క బహుజన సంఘాలైన అంబేద్కర్ సంఘాలందరం కూడా పెద్ద ఎత్తున మేము పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా కంప్లైంట్ చేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించే విధంగా మేము అడ్డుకుంటాం. తప్పకుండా నీకు భవిష్యత్తులో రాజకీయం ఫుల్ స్టాప్, ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నువ్వు మాట్లాడింది తప్పని నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మా యొక్క అన్ని సంఘాలు వస్తాయి, అన్ని సంఘాల ముందు నువ్వు క్షమాపణ చెప్తే నేను వదులుతాం, లేకుంటే నిన్ను వదిలే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మా సంఘం మీటింగ్కి వచ్చి నువ్వు ఆ విధంగా మాట్లాడు చాలా తప్పు.
ఎందుకంటే ఎవరు కూడా బిచ్చం ఎత్తుకొని ఆడుకొని బతికే పరిస్థితి లేదు. అందరూ కూడా వారి స్వశక్తితో బతుకుతున్నారు. కాబట్టి నువ్వు అట్లా మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి నీ మాటలను తప్పుగా భావించి నువ్వు క్షమాపణ కోరితే నేను విడిచిపెడతామని తెలియజేస్తూ, లేదంటే నీ మీద అట్రాసిటీ కేసు అయ్యేంత వరకు, నేను రాజకీయంగా ఫుల్ స్టాప్ పెట్టే వరకు మేమందరం సంఘాలం కూడా ఉమ్మడిగా కార్యక్రమం చేస్తాం, లేదంటే నీళ్లు కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తూ, మేము ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా తప్పకుండా నువ్వు బహిరంగ క్షమాపణ కోరాలని మేము కోరుతూ ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది.